ఒక్కసారి 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను దూరం చేయలేవు. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో, కానీ అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోష పెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. రంగు లేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, కష్టాలు లేని జీవితంలో జగతిలో లేదు. నువ్వు పుట్టిన క్షణం నుంచి నీ కోసం ఆలోచిస్తూ, నువ్వు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూ, ఎండనక వాననక కష్టపడుతూ నీకోసం తన జీవితాన్ని కలిగిస్తూ, నన్ను క్షణం నుంచి నీ గురించి తప్పించేవారే అమ్మనాన్నలు. చెడు జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు వదిలేయచుకుంటూ, మంచి జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ, అసూయ, ఈర్ష్య, ద్వేషం లేకుండా నిగర్వికంగా బ్రతకడమే నిజమైన వ్యక్తిత్వం అంటే. మనిషికి ఆశ ఉంటేనే సరిపోదు, ఆశయం కూడా కావాలి. ఆశ ఆశయంగా మారినప్పుడే మనిషి విజేతంగా నిలుస్తాడు. సహనం ఉండాలి, కానీ అసహనం అన్ని వేళల్లో పనికిరాదు. దేనికైనా ఒక హద్దు, అదుపు ఉండాలి. ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది తెలిసి ఉండాలి. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తుంది. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకొని, ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గర తీసుకునే వ్యక్తే నాన్న ఒక్కడే. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. సముద్రం నుంచి ఒక గ్లాసు నీళ్లు తీసినంత మాత్రాన దాని విలువ తగ్గదు. అలాగే మన గురించి తెలియని వాళ్ళు మనల్ని ఏదో అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు. బాధపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటికీ మించిన మహాసంగ్రామం లాంటిది. సైనికుడు ఎప్పుడు యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితంలో సమస్యలను చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడండి. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేడు ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో, ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు మిత్రమా. గమ్యం చేరాలనే తపన ఉండగానే సరిపోదు. నీతో పాటు ఎంతోమంది నీతో పోటీ పడుతూనే ఉంటారు. వారి ప్రయత్నం వారిది, నీ ప్రయత్నం నీది. నీకంటే ముందు లక్ష్యాన్ని చేరిన వారిని చూసి అసూయ చెందకు. వెనుకబడిన మాత్రాన ఓడినట్టు కాదు. నీ గమ్యం చేరడానికి సమయం ఉందని ఈసారి గట్టిగా ప్రయత్నించు, గమ్యాన్ని చేరుతావు. ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుకతో పులవనం కాదు. అందరివి పడి లేచే బతుకులే. మన ఒక్కరిదే కాదు, అసలు భూమిపైన సమస్య లేని మనసే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందని ఆశిస్తూ నవ్వుతూ జీవిద్దాం. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకత జీవిస్తారు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టాలు, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. తల పొగురుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని ఏడ్చేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది.
తలదించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్పిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం ఉన్నాళ్ళు ముచ్చటే. కానీ ఆ మనిషి కన్నీటికి కురుస్తున్న 3 తరాలకు సరిపడా శిక్ష పడుతుంది. గుర్తుంచుకో. ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరు నమ్మరు. కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవారు 10 మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. ఒక యంత్రం చెడిపోవడం మొదలైంది, దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైంది అంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలని ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. ఒకసారి 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను దూరం చేయలేవు. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో, కానీ అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేన విధంగా ఉండకూడదు.